గత వైసీపీ సర్కార్ క్రియేట్ చేసినటువంటి కన్ఫ్యూజన్కు కూటమి ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టిందన్నారు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అమరావతి రాజధానికి కేంద్ర సహకారంతో పార్లమెంట్లో ఆమోదం లభించిందని, వైసీపీ తప్ప దేశంలో అన్ని పక్షాలు ఇందుకు మద్దతు ఇచ్చారన్నారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వం ఎన్నో డ్రామాలు, కుట్రలు చేసిందంటూ కూడా మండిపడ్డారు. ఇప్పటికీ మాబికన్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ఇప్పుడు భారతదేశంలోనే ట్రెండింగ్ మ్యావిగన్ అంటే ఇన్ని మీములు వచ్చేసరికి ఏ పేరు శాశ్వతం మనకు అర్థం కావట్లా. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమస్ ఉంటారు. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇంకా సమర్థించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళు కోరుతున్నాం. ఆ బాల్ వేశారు, వికెట్లు పడల, మరలా ఇంకో బాల్ మొదలుపెట్టారు. కుల రాజకీయాలు, ఆ ప్రాంతం ఒక సామాజిక వర్గ వారి చేతుల్లో ఉంది, వారే అందరూ ఉన్నారు. ఇంక ఎన్నాళ్ళు కులాల మధ్య చిచ్చుపెట్టి మీరు బతుకుతారు? ఓడిపోయిన ఈ 20 నెలల్లో ఎక్కడైనా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చారా?